భద్రాచలం వెళ్దామా? ఇది మేము మొదటి కార్తీక సోమవారం వెళ్ళిన వ్లాగ్ అన్నమాట. ఎక్కడికో కాదు, భద్రాచలం వెళ్తున్నాము. గోదావరి స్నానం చేస్తే మంచిది అంటారు కదా కార్తీక మాసంలో. ఇంకా మా వారు వెళ్ళిపోతారు కదా 2 days అయితే, అందుకే ఇంకా భద్రాచలం వెళ్దామని చెప్పి అయితే మేము అందరం కలిసి భద్రాచలం అయితే వెళ్తున్నాము. ఇంకా కార్తీక పౌర్ణమి అయితే సెలబ్రేట్ చేసుకోలేదు మేము, ఎందుకంటే ఇంకా మా చిన్నత్తయ్య చనిపోయారు కదా, సంవత్సరికం ఉంటది కదా, సంవత్సరం పాటు అంటుంటది. సంవత్సరికం అయిపోయే వరకు ఇంకా గుళ్ళోకి కూడా వెళ్ళకూడదు. ఇది లక్కీగా మేము ఫస్ట్ సోమవారం వెళ్ళాము కార్తీక మాసంలో, కాబట్టి 365 వత్తులు అయితే వెలిగించాము. మేము నాగుల చవితి రోజు కూడా వెలిగించాము. ఏంటో మరి ప్రతి నాగుల చవితికి అయితే నేను వెళ్ళాను గుడికి, కానీ ఈసారి మాత్రం దేవుడు రప్పించుకున్నాడు, నేను వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా దేవుడు మమ్మల్ని మొదటి కార్తీక సోమవారమే రప్పించుకున్నాడు. ఎందుకో అనుకున్నాను, కానీ ఇలా మాకు అంటూ వస్తుందని చెప్పి మాకు తెలియదు కదా, దేవుడికి తెలుసు కావచ్చు, అందుకే ముందే మమ్మల్ని అయితే రప్పించుకున్నాడు. ఈ గోదావరిలో ఇటు నుంచి అటు వెళ్ళడానికి 100 రూపీస్ అన్నమాట ఒక్కరికి. బోటింగ్ ఛార్జెస్ అయితే 5 members ఉన్నాం కాబట్టి మేము 500 తీసుకున్నారు. అటు సైడ్ అయితే వాటర్ అంత ఫ్రెష్ గా లేవు, ఇటు సైడ్ బోటింగ్ చేసి ఇటు వస్తే మాత్రం చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అని చెప్పి ఇంకా మేము వచ్చాము. బోటింగ్ కూడా చాలా బాగా అనిపించింది బోటింగ్ చేస్తూ ఉంటే. మా డాడీ మా వారు వద్దన్నారు, కానీ మా తమ్ముడు నేను మమ్మీ పట్టుబట్టి తీసుకొచ్చాం వాళ్ళని. ఇంకా స్నానాలు చేసేసిన తర్వాత కొట్టేసి 365 వత్తులు అయితే వెలిగించి ఇంకా నీటిలో అయితే వదిలేసి ఫొటోస్ అయితే అక్కడ కెమెరా మ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళతో అయితే తీపించుకున్నాము. ఒక ఫోటోకి 50 రూపీస్ పడింది. 5 ఫొటోస్ అయితే తీపించుకున్నాం మేము. ఆ ఫొటోస్ చూసినప్పుడు అది గుర్తొస్తుంది కదా, మంచి మెమోరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాం అనిపించింది. ఇంకా ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా మళ్ళీ వేరే ఒక బోట్ వస్తే ఇంకా మళ్ళీ ఇక్కడికైతే రిటర్న్ వచ్చేసి. గోదావరి ఒడ్డునని చాలా టెంపుల్స్ ఉంటాయి. హనుమాన్ టెంపుల్ ఉంటది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. నాకు తెలిసి కార్తీక పౌర్ణమి రోజే 365 వత్తులు వెలిగిస్తారనుకుంటా, కానీ మాకు అంటొస్తుంది అని చెప్పి ముందే వెలిగించినట్టు అనిపించింది. మరి మీరు ఈసారి కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి.